గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్ లో స్కిన్ అండ్ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా. సో మనం పార్లర్ కి వెళ్ళి రెగ్యులర్ గా చేయించుకునే ఫేషియల్స్ కాకుండా మన స్కిన్ ని, మన హెయిర్ స్కాల్ప్ ని అనాలిసిస్ చేసి మనకి ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఎంత బాగుంటుంది కదా. సో అటువంటి ఒక చోటకి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. అదే మన రాజమండ్రిలో కొత్తగా స్టార్ట్ చేసిన లెగ్జీ డర్మా అన్నమాట. వీళ్ళు స్పెషలైజేషన్ చేశారనమాట. సో స్పెషలిస్టుల చేత ఇక్కడ మనకి స్కిన్ అండ్ హెయిర్ అనాలిసిస్ చేసి మనకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా దానికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇస్తారంట. సో డీటెయిల్స్ అయితే మేడం అడిగి తెలుసుకుందాం రండి. సో రండి, మేడం దీప్తి గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. విన్నాం మేడం, మన రాజమండ్రిలో న్యూగా స్టార్ట్ చేసిన లెగ్జీ డర్మా గురించి, దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చేసాం. Yeah, firstly, myself Dr. Deepthi Andi, consultant dermatologist and cosmetologist. మన బ్రాంచ్ లగ్జీ డర్మా మణికొండలో కూడా ఉంది. ఇది సెకండ్ బ్రాంచ్ రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేసాము. సో హియర్ అన్ని స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కి ట్రీట్మెంట్స్ చెప్తా ఉంటాము. సో ఫర్ హెయిర్ ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ విల్ ట్రీట్ విత్ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాము. హెయిర్ రీగ్రోత్ కి, హెయిర్ థిన్నింగ్ కి చేస్తాము. అండ్ ఆల్సో వి డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, హెయిర్ డాండ్రఫ్ ఉంది, రీగ్రోత్ ఉంది. మేడం అంటే అందరూ ఎఫెక్ట్ చేయగలిగే ప్రైజెస్ ఉంటాయా? డెఫినెట్లీ పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఓకే. సో అండ్ వి హావ్ ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయా? ఇది బాగుంది కదండి. సో ఈఎంఐ ఆప్షన్ అంటే మనం ఒకేసారి అంటే సిట్టింగ్ వైజ్ గా తీసుకుంటే కనుక మనం కొంచెం కొంచెంగా ఈఎంఐ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అండి. అండ్ ఇక్కడ ఉన్న మిషనరీస్ చూస్తుంటే నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. చాలా హైజీన్ గా ఉన్నాయి అన్నమాట అన్ని కూడా. అండ్ ఓన్లీ హెయిర్ కే ఇస్తారా మేడం, లేకపోతే అదర్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? నో అండి, వి హావ్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఆల్సో రిలేటెడ్ టు స్కిన్. ఏంటంటే మనం స్కిన్ లైట్నింగ్, వైట్నింగ్, యాంటీ ఏజింగ్, ఓకే, అండ్ లేజర్ హెయిర్ రిడక్షన్, ఫుల్ బాడీ వైట్నింగ్ ఇవన్నీ ఉంటాయి. ఫుల్ బాడీ వైట్నింగ్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ అండి. గ్లూటాథయోన్ ట్రిప్స్ ఇస్తాము. సో అంటే నార్మల్ గా ఇవ్వము, వి ఫాలో ద ప్రోటోకాల్. డాక్టర్స్ కాబట్టి ఎవ్రీథింగ్ వెన్ ఇట్ ఇస్ ఫైన్, టేక్ సమ్ బ్లడ్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ దాంతో చేస్తాం. ఓకే. సో ఎటువంటి భయం లేకుండా చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే మేడం డాక్టర్ కాబట్టి యాక్చువల్ గా నేను అప్పర్ లిప్ అనేది లైట్ గా ఉందన్నమాట. సో బయట థ్రెడ్డింగ్ చేపిస్తుంటే ఏమో గ్రోత్ ఎక్కువైపోతుందేమో అని భయం వేసి నేను చాలా సార్లు ఆలోచించి ఆగిపోయాను. బట్ కనిపిస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ అనేది. సో దీనికి ఇక్కడ సొల్యూషన్ ఏముంటుంది? డెఫినెట్లీ అండి, వి హావ్ లేజర్ హెయిర్ రిడక్షన్. ఓకే. మనం ట్రీట్ చేసే మెషిన్స్ అన్ని FDA అప్రూవ్డ్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ మనది 4D డయోడ్ లేజర్ టెక్నాలజీ. సో ఇందులో ఏమవుతుందంటే హెయిర్ రూట్ కి 4 వేవ్స్ లో వెళ్తుంది లేజర్ అనేది. సో చేయించుకున్న కొద్ది రిడక్షన్ అనేది ఎక్కువ కనిపిస్తుంటది. అండ్ ఆల్సో మీరు అన్న ప్రాబ్లం ఏంటంటే రిపీటెడ్ గా థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల స్కిన్ అనేది మౌత్ దగ్గర పలచబడ్డం అవుతుంది. అందుకే మీకు కొంచెం గ్రోత్ వచ్చినా కూడా ఎక్కువ డార్క్ గా కనిపిస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. సో ఈవెన్చువల్లీ 6 సిట్టింగ్స్ ఉంటాయి. మనకేం కోమార్బిడ్ కండిషన్ లేకపోతే ఇంకా ఫాస్ట్ కూడా రిడక్ట్ అవుతుంది. ఓకే. సో వాళ్ళ ప్రాబ్లమ్ బట్టి సిట్టింగ్స్ అనేవి ఉంటాయి. డెఫినెట్లీ. సో అదే అండి, మనకి హెయిర్ కి గానీ, స్కిన్ కి గానీ, దేనికి సంబంధించిందైనా సరే ఇక్కడ మనకి అనాలిసిస్ చేసిన తర్వాతే మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనేది ఉంటుందంట. సో మనం లోపలికి వెళ్ళి మిషనరీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం రైట్. తీసుకునే ట్రీట్మెంట్ ఇదేనా మేడం? మిషనరీ ఇదేనండి. ఓకే. దిస్ ఇస్ లేజర్ మెషిన్ విచ్ ఇస్ FDA అప్రూవ్డ్. యూ కెన్ సీ. ఓకే. సో నో ప్రాబ్లం, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పెయిన్ ఉండదు, బర్నింగ్ ఉండదు. ఇదంతా ఫుల్లీ ఎక్విప్డ్ కూలింగ్ టెక్నాలజీతో 4D డయోడ్ అనమాట. యాజ్ మీకు ముందు చెప్పినట్టు ఒక హెయిర్ ఫాలికల్ మీద 4 డైరెక్షన్స్ లో లేజర్ వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ సెషన్ కి వచ్చే హెయిర్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. సో మనకి 4 వేస్ లో హెయిర్ మీద చేస్తారంట, దాని వల్ల మనకి తక్కువగా ఉంటుంది అంటున్నారు. సో చూద్దాము ఎలా ఉంటుందో. మేడం స్టార్ట్ చేసేద్దామా? డెఫినెట్లీ. సో మనం అయితే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నామండి. మనకు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇవన్నమాట. క్లెన్స్ యువర్ ఫేస్. ఓకే. మెషిన్ ని శానిటైజ్ చేస్తాము. ఓకే. అండ్ దెన్ వి విల్ డూ ద రేజర్. తర్వాత జెల్ అప్లై చేసి ఐల్ గివ్ యు ద గాగల్స్ అండ్ ఐ విల్ ఆల్సో వేర్ ద గాగల్స్ అండ్ విల్ డూ ద లేజర్. మేడం ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా రేజర్, దీని వల్ల గ్రోత్ వస్తుంది అని చెప్పేసి మా అందరికి ఒక భయం ఉంటుంది. దీని వల్ల అలా ఏమన్నా అవుతుందా? అలా ఏం ఉండదండి. తీసే టెక్నిక్ ఉంటుంది, తీసే యాంగిల్ ఉంటుంది, అండ్ రూట్ ఉండాలి మనకి లేజర్ చేయాలి అంటే. రూట్ లేకపోతే ఏం చేస్తాం? రూట్ ని కిల్ చేసేదే లేజర్ కదా. సో ప్రాబ్లం ఏమి ఉంటదంట. చూద్దామండి. మనకి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి మేడం నాకున్న గ్రోత్ కి? నార్మల్ గా మీకు ఎలాంటి కోమార్బిడ్ కండిషన్స్ లేవు కాబట్టి ఇట్ విల్ ఫినిష్ ఆఫ్ ఇన్ 6-4 లో కూడా అయిపోతుంది కొంతమందికి. మీకు ఇప్పుడు ఉన్న గ్రోత్ కి అయితే విల్ సీ +or-6 అని చెప్తాం. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ ఆర్ థైరాయిడ్ కానీ ఏదన్నా ఉంటే దెన్ ఇట్ విల్ టేక్. ఓకే. 4 to 6 సిట్టింగ్స్ లో కంప్లీట్ అయిపోతుంది అంటే అండి. మనం అయితే స్టార్ట్ చేద్దాం.
సో మీకు అర్థమయ్యింది కదండి. ఇప్పుడు నాకు అప్పర్ లిప్ చేస్తున్నారనమాట. లేజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో నేను ఫస్ట్ అయితే చాలా భయపడ్డాననమాట. లేజర్ అంటే ఎలా ఉంటుంది, పెయిన్ వస్తుందేమో అని. సో ఆ టెన్షన్ మీకు నా ఫేస్లో కనిపించే ఉండొచ్చు. బట్ చాలా కూల్ ప్రొసీజర్లో చేశారండి. అండ్ ఆల్సో చాలా హైజీన్గా చేశారండి. ఎవ్రీ ప్రాసెస్ ఏం చేస్తున్నారు అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారనమాట. సో దట్ ఏంటంటే మనం టెన్షన్ పడకుండా మనకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారనమాట. అక్కడ డాక్టర్స్ కూడా మనకి ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్. అండ్ ఇది చేయించుకున్న తర్వాత నా ఫీల్ ఏంటి అంటే ఫేస్ అనేది చాలా క్లియర్గా అనిపించింది. ఎందుకంటే మనకి మొత్తం హెయిర్ అనేది క్లియర్ చేసేయడం వల్ల చాలా ఫెయిర్గా అనిపించింది అనమాట. మన ఫేస్ మీద హెయిర్ ఉంటుంది కాబట్టి కొంచెం డార్క్ షేడ్లో కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే మనకి లేజర్ ఇచ్చారో చాలా క్లియర్గా అనిపించింది. ఏదో మేకప్ చేసుకున్నట్టు ఫేస్ అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుందండి. మీ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి లేదు మీ హెయిర్ ప్రాబ్లమ్ని బట్టి మీకు ఎన్ని సిట్టింగ్స్ అవుతాయి ఏంటి అనేది మీ బడ్జెట్లో మేడం అయితే చేస్తారనమాట. ఖచ్చితంగా మీ స్కిన్ అండ్ స్కాల్ప్ అనాలిసిస్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ మన రాజమండ్రిలో ఫస్ట్ టైం అనుకుంటా అండి ఇంత ఎక్విప్మెంట్ తోటి ఈ సర్వీసెస్ అనేవి మనకి అందుబాటులో రావడం. ఇది వచ్చేసరికి మన రాజమండ్రి నారాయణపురంలో ఉంటుందండి. అడ్రస్ డీటెయిల్స్ అని లొకేషన్తో సహా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. ఆ నెంబర్ త్రూ మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎలా అనిపించిందండి సెషన్? నేనైతే ఫస్ట్ చాలా భయపడ్డాను మేడం ఎలా ఉంటదని. బట్ చాలా కూల్ గా కంఫర్ట్ గా అనిపించింది. ప్రాబ్లం ఏం లేదు. ఓకే. చాలా కూల్ గా అనిపించింది. అండ్ టెన్షన్ లేదు. బాగా అనిపించింది అండి. అండ్ ఓకే. ఫ్రెండ్లీగా బాగా చేశారు. సో భయపడక్కర్లేదు. తర్వాత ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయండి దీనికి? జస్ట్ ఏంటంటే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. అంటే బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అనేది రాసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్ఫోలియేషన్ అయింది, హెయిర్ ఎక్స్ట్రాక్షన్ అయింది అండ్ లేజర్ అయింది కాబట్టి స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. నార్మల్ ప్రికాషన్స్ తీసుకుంటే అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఫేస్ మీద ఉన్న క్రీమ్ అంతా తీసేసరికి సో ఫస్ట్ అయితే నా ఫీల్ బాగా చేశారు, కంఫర్ట్గా ఉందని. బట్ ఆఫ్టర్ మిర్రర్లో చూసుకున్న తర్వాత నా ఎక్స్ప్రెషన్స్ మీరు ఇప్పుడు వీడియోలోనే చూస్తారు. చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే. మేడం నిజంగా చాలా గ్లో అనిపిస్తుంది ఫేస్. అండ్ ఫస్ట్ భయపడిపోయాను కదా ఎలా ఉంటుంది ఏంటని. అంతా చాలా క్లియర్ గా అనిపిస్తుంది. చూస్తున్నా మీకు కూడా అనిపిస్తుంది కదా. నిజంగా అంటే నాకున్న ప్రాబ్లం చాలా తక్కువ మేడం. అదే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కదా. ఇటువంటి ఎక్కువ గ్రోత్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సొసైటీలో బయట అది వెళ్ళినప్పుడు కొంచెం అందరూ చూడడం. అటువంటి వాళ్ళకి నిజంగా ఒక మంచి అవకాశం తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ లో అయిపోతుంది. మీరు చాలా హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే ఆ ఫేస్ పెట్టుకొని బయటకు వెళ్ళాలంటే ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. చాలా బాగా అనిపించింది మేడం. నా హ్యాపీనెస్ నేను ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంత నీట్ గా మనం ఫేషియల్స్ బయట చేయించుకుంటే ఎంత గ్లో వస్తుందో ఫేస్. గ్లో వచ్చింది. అట్ ది సేమ్ టైం మొత్తం అసలు ఎక్కడ కూడా ఏం లేదు. స్ట్రక్చర్ అది చాలా బాగుంది మేడం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి స్పెషాలిటీస్ మన ఇక్కడ రాజమండ్రిలో తీసుకురావడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మన లొకాలిటీలో. డెఫినెట్లీ అండి, మీరు చెప్పింది కరెక్టే. చాలా మందికి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. హెయిర్ అనే కాదు, పిగ్మెంటేషన్ వైజ్ గానీ, హెయిర్ కి సంబంధించింది గానీ, మీరు అన్నట్టు చిన్ దగ్గర హెయిర్ అవ్వచ్చు, ఏదైనా. సి వాట్ యు వాంట్ ఇస్ టు బూస్ట్ యువర్ ఇన్నర్ హెల్త్ అండ్ కాన్ఫిడెన్స్. మేడం మనం బాగున్నామని మనకు అనిపించిందంటే మనం చాలా కాన్ఫిడెంట్ గా ఏదన్నా చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్ఫిడెన్స్ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అన్నది ఉందనుకోండి, మనం ఏమి చేయలేం కదా. సో ఇటువంటి మనం బయట ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మనం బాగున్నామన్న కాన్ఫిడెన్స్ మనకు వస్తే అది చాలా ఎక్కువ, మనకి చాలా మంచి పనులు మనం చేయగలుగుతాం ఇంకా. సో నిజంగా మంచి స్పెషాలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. నేనైతే చాలా ఎక్స్ట్రీమ్ హ్యాపీ. సో మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్ తో కనుక ఒకవేళ బాధపడుతున్నట్టంటే, ఇటువంటిదే కాదు మీకు స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ ఎటువంటి ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా డెఫినెట్ గా మీరు విజిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.